ఓం శ్రీ మాత్రే నమః. మే నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే మీకు గోల్డెన్ టైం రాబోతుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులకు ఈ 4 మార్పులు అనేవి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. జరగబోయేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మే నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి జాతకులకు ఈ సమయం అంటే మే నెల పూర్తి అయ్యేలోపు మంచి సమయంగా చెప్పవచ్చు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక్క శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరైతే అసలు మానవద్దండి. శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. తన ప్రవాహం సంతృప్తికరంగా ఉండి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమే. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారం మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి జాతకులు ఈ సమయంలో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే మే నెల 2026 అత్యంత ఆసక్తికరమైన మాసము. మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో స్థిరంగా ఉండడం మీకు వెన్నెముక లాంటిది. అయితే ఈ నెల మీ చుట్టూ ఉన్న గ్రహాల కదలికలు మీ దైనందిన జీవితాన్ని ప్రథమార్థంలో ఒకలాగా ద్వితీయార్థంలో మరొకలాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మే 11న సప్తమ వ్యయాధిపతి కుజుడు 12వ ఇంట్లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత మే 14న లగ్నాధిపతి శుక్రుడు తన స్థానంలోకి వెళ్ళడం మరియు మే 15న చతుర్థాధిపతి సూర్యుడు మీ జన్మరాశిలో ప్రవేశించడం వలన మీ యొక్క ఆలోచన విధానంలో ఆర్థిక లావాదేవీలలో స్పష్టమైన మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వృత్తి ఉద్యోగాల గురించి చూసుకున్నట్లయితే మీ రాశి కర్మ 10వ ఇల్లు మరియు భాగ్య 9వ ఇల్లు స్థానాధిపతి అయిన శని లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో ఉండడం ఉద్యోగులకు ఒక బలమైన కవచం లాంటిది. ఈ నెల ప్రథమార్థంలో చతుర్థాధిపతి సూర్యుడు 12వ ఇంట ఉచ్చస్థితిలో ఉండడం వలన ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా దూర ప్రాంతాలకు బదిలయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. మీ పైన పనిభారం ఎక్కువగా ఉన్న దానిని సమర్థవంతం అయ్యేలాగా పూర్తి చేస్తారు. మే 15 తర్వాత సూర్యుడు మరియు బుధుడు మీ జన్మరాశిలో అంటే లగ్నంలోకి ప్రవేశించడం మీ కెరియర్లో అత్యంత అనుకూలమైన మార్పు. సూర్యుడు నాయకత్వానికి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. వీరిద్దరి కలయిక వలన మీ యొక్క మేధస్సు ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. అయితే లగ్నంలో సూర్యుని వలన మీలో అధికార గర్వం పెరుగుతుంది. తోటి ఉద్యోగుల పట్ల ఆధిపత్యం చెలాయించకుండా కలుపుకోలు తలంతో ఉంటే ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఆర్థిక స్థితి మరియు ధనలాభం గురించి చూసుకున్నట్లయితే ప్రథమార్థం 12వ ఇంట సూర్యుడు మరియు మే 11 నుండి కుజుడు ఉండడం వల్ల ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. ఇంటి మరమ్మతులు, వాహనాలు లేదా ప్రయాణాలకు విపరీతమైన డబ్బు ఖర్చు చేస్తారు. జేబులో డబ్బు నిలవడం కష్టంగా మారుతుంది. కానీ మే 14న మీ రాశి అధిపతి శుక్రుడు ధనస్థానమైన 2వ ఇల్లు మిథున రాశిలోకి ప్రవేశించడం మీ యొక్క ఆర్థిక సమస్యలకు బ్రేక్ చేస్తుంది. అక్కడ ఇప్పటికే 8 మరియు 11 అంటే లాభస్థానాధిపతి అయిన గురు భగవానుడు ఉన్నాడు. ధనస్థానంలో ఈ శుభ గ్రహాల కలయిక
శుక్ర గురు యోగం అద్భుతమైన సంపదనిస్తుంది. ఊహించిన మార్గాల ద్వారా ఆదాయం కూడా వస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. సేవింగ్స్ అనేవి మీకు పెరుగుతాయి. ఈ నెల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. మే 14 వరకు లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో ఉండడం వలన ఆరోగ్యం ఉల్లాసంగా ఉన్నప్పటికీ మే 11న వ్యయాధిపతి కుజుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీ నిద్ర చక్రం అంటే స్లీప్ సైకిల్ తీవ్రంగా దెబ్బతింటుంది. అకారణమైన ఆందోళన, పాదాలకు సంబంధించిన నొప్పులు లేదా చిన్నపాటి గాయాలు కూడా అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. మే 15న సూర్యుడు లగ్నంలోకి ప్రవేశించిన తర్వాత మీలో ఉష్ణోగ్రత, కళ్ళ మంటలు మరియు తలనొప్పి వస్తాయి. లగ్నంలో సూర్యుడు రోగ నిరోధక శక్తిని పెంచిన పిత దోషాన్ని అంటే వేడిని కరిగిస్తాడు. కాబట్టి ప్రశాంతమైన నిద్ర, ఎక్కువగా నీరు త్రాగడం మరియు చల్లని ఆహార పదార్థాలు అనేవి తీసుకోవడం కూడా చాలా అవసరం. ఈ నెల 12వ ఇంట గ్రహాల సంచారం వల్ల మీరు కాస్తగా ఏకాంతాన్ని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతారు. కానీ మే 14న శుక్రుడు కుటుంబ స్థానమైన 2వ ఇంట గురువుతో కలవడం వల్ల కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే వాతావరణం నెలకొంటుంది. అందమైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ మాట తీరులో మాధుర్యం కుటుంబ సభ్యులను ఆకట్టుకునేలాగా చేస్తుంది. చూశారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరెప్పుడూ కూడా అందరితోనూ కలుపుకోలుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు అనేవి వీరెప్పుడూ కూడా కలిగి ఉంటారు. తమ వారికి బయట వారికి కూడా భేదాలు అనేవి వీరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ వృషభ రాశి జాతకులు ఎప్పుడూ కూడా తన వారిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేరండి. ఈ రాశి జాతకులు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి కార్యక్రమం సరే సులభంగా చేస్తారు. అయితే ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారం వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.